గంజాయి పిల్లి. ఒక 8 ఏళ్ల పిల్లవాడు ఊరిలో అల్లరి చేస్తూ తిరుగుతుంటాడు. ఒక గంజాయి రంగు పిల్లిని చూసి అదే నా గంజాయి రంగులో మెరిసే పిల్లి అని ఆసక్తిగా అడుగుతాడు. గంజాయి రంగులో మెరిసే పిల్లి గోడపై కూర్చొని చిరునవ్వు నవ్వుతుంది. ఊరి వాళ్ళు పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లి పొగలా మాయమైపోతుంది. చిన్నారి ఆశ్చర్యంగా చూస్తూ ఇది నిజంగా ఉందా అని అనుకుంటాడు. చిన్నారి గంటల పాటు పిల్లిని వెతుకుతాడు. చివరికి పిల్లి బాబు, నీకు ఎవరైనా మిత్రులు ఉన్నారా అని ప్రేమగా పిలుస్తాడు. పిల్లి తనంతట తానే బయటకు వచ్చి మృదువుగా నక్కుకుంది. పిల్లి నెమ్మదిగా మెరిసిపోతూ చిన్నారిని చూసింది. పిల్లవాడు మేధావిగా, ఓయ్, నిన్ను ప్రేమగా పిలిచిన వాళ్ళకి అదృష్టం వస్తుందట కదా అని అంటాడు. పిల్లి మిస్టరీగా మౌనంగా చూస్తూ తన మాయామయ రూపాన్ని చూపించింది. ఆ రోజు నుంచి చిన్నారికి అద్భుతమైన అనుభవాలు మొదలవుతాయి. పిల్లి తనకు తానే చిరునవ్వుతో మాయమవుతుంది. నిజమైన ప్రేమకు మాయ కూడా తలొగ్గుతుంది. చందమామ చప్పుడు. ఒక చిన్నారి తన ఇంటి బయట అడవిలో చీకటిని చూస్తూ ఉంటాడు. ఒక వింతైన చప్పుడు వినిపిస్తుంది. చిన్నారి ఈ అర్ధరాత్రి శబ్దాలేమిటి అని అనుకుంటాడు. పక్కనే ఒక పాత వానరగూలం ఉంటుంది. వానరగూలం అనగా కోతులు ఉండే ప్రదేశం. చిన్నారి దాని దగ్గరకు వెళ్లి చూస్తాడు. ఒక దాని తర్వాత ఒకటి కోతులు లేచిపోతూ ఉంటాయి. కానీ చప్పుడు ఎవరూ చేయడం లేదు. మరి అది ఎవరి శబ్దం? చిన్నారి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. చందమామ కదులుతున్నట్లుగా అనిపించింది. ప్రతిసారి అది ముందుకు వచ్చినప్పుడు టప్ 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 అని శబ్దం వస్తుంది. ఒక పెద్ద కోతి నవ్వుతూ చెట్టుపైకి దూకుతుంది. అరే, ఇది చందమామ శబ్దం కాదు, మేమే రాత్రిలో ఆడుకుంటున్నాం అని చెబుతుంది. చిన్నారి నవ్వుకుంటూ ఇది చందమామ చప్పుడు కాదు, కోతుల సందడి అని అంటాడు. చిన్నారి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ చప్పుడు ఇంకా వస్తూనే ఉంటుంది. ఆకాశంలో చందమామ మెల్లిగా మెరిసిపోతుంది. కొన్ని శబ్దాలు రహస్యంగా ఉంటాయి, కానీ వాటి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.